ఈ మధ్య చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అంటే అది నిద్రలేమి అని కూడా గుర్తించడానికి వాళ్ళకి ఫోను చేతిలో ఉంటుంది. సో, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియట్లేదు. ఎప్పుడు లేస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఫోన్స్ వల్ల వాళ్ళు పడుకోలేకపోతున్నారసలు. సో, ఈ నిద్ర సరిగ్గా పట్టాలంటే ఏం చేయాలి? సో, మీరన్నట్టుగా రెండే 2 ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారనమాట నిద్రకు సంబంధించింది. ఒకటేంటంటే నిద్రలేమి, 2 అతి నిద్ర. సో, నిద్రలేమనేది ఎంత ఇబ్బంది పెడుతుందో, అతి నిద్ర అనేది కూడా అంత ఇబ్బంది పెడుతుందనమాట. నిద్రలేమికి గాని మనం గాని చూస్తే ఆల్రెడీ మీరు అడిగిన క్వెషన్స్‌లోనే చెప్పేశారు. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్లూ స్క్రీన్ ఏదైతే ఉందో దేనికైతే మనం ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతున్నామో అవి మన ఐస్‌ని అట్ ది సేమ్ టైం బ్రెయిన్‌ని యాక్టివ్‌గా ఉంచుతున్నాయి. అంటే శరీరం అలసిపోతూ ఉంది. శరీరం రెస్ట్ కోరుకుంటుంది. కానీ బ్రెయిన్ మాత్రం యాక్టివ్‌గానే ఉండిపోతుంది. అది నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు దానికి. ఎందుకంటే ఈ బ్లూ స్క్రీన్ ఎక్స్‌పోజర్ వల్ల. ముఖ్యంగా ఈ షార్ట్స్, రీల్స్ వచ్చాక కంటెంట్ అంతకుముందు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ నుంచి ఇప్పుడు మినిట్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు కొంతంతే సెకండ్స్‌లోకి వచ్చేసిందనమాట. స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలా వేళ్ళు కదులుతూనే ఉంటాయి. జూమ్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ డైరెక్ట్‌గా మనకి ఐస్ మీద పడేది. ఇంతకుముందు మనం టీవీ ఒకటే ప్రాబ్లమ్ అనుకున్నాం. దాని తర్వాత ల్యాప్‌టాప్‌లతో ప్రాబ్లమ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద డేంజర్ వచ్చేసి మన చేతిలో ఉన్న మొబైల్. స్మార్ట్ ఫోన్ మొత్తం ఒక జనరేషన్ నాశనం చేసేస్తుందనమాట. ముఖ్యంగా నిద్రకు సంబంధించిన దాంతో. ఎంతోమంది చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తుంటారు. రాత్రి 2, 3 వరకు మేలుకొనే ఉన్నారు. ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. అప్పుడు గాని నిద్రపోవట్లేదు. ఉదయం 9, 10కి అయితే గాని లేయట్లేదు. కాలేజీకి వెళ్ళట్లేదు, స్కూల్‌కి వెళ్ళట్లేదు. వాళ్ళని అడిగితే చెప్పేది ఏంటంటే నిద్ర రావట్లేదు అందుకని ఫోన్ పట్టుకున్నాం. యాక్చువల్గా అది రివర్స్. ఫోన్కి ఎక్స్పోజ్ అయ్యి, గ్రీన్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యి బ్రెయిన్ యాక్టివ్గానే ఉండిపోయిందని వాళ్ళకి నిద్ర రావట్లేదు. ఇంకా అలసిపోయి కళ్ళు అలసిపోయి అలా పడి నిద్రపోతున్నారు. 2 గంటలకో 3 గంటలకో. మనకి ఎలానో ఒక 8 అవర్స్ నిద్ర కావాలి కదా. సో 2కి ఒక 6 అవర్స్ 7 అవర్స్ కలిపేసరికి మార్నింగ్ 9, 10 అవుతుంది. స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయిపోయింది, కాలేజీకి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. లేదు తొందరగా లేచి వెళ్ళారనుకోండి మళ్ళీ సేమ్ అదే. సో కావాల్సిన 6, 7 అవర్స్ పోయేసి 4, 5 అవర్స్ కల్లా తగ్గిపోతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేని దానివల్ల. సో ఇప్పుడు ఫుడ్ ఎంత ముఖ్యమో 6-7 అవర్స్ పెద్దవాళ్ళకి నిద్ర అలానే ముఖ్యం. చిన్నపిల్లలకి కానీ చూస్తే ఆల్మోస్ట్ 8-10 అవర్స్ అవసరం అనమాట. అన్ఫార్చునేట్లీ ఎవరికి ఏమీ జరగట్లేదు ఈ ఫోన్ వల్ల. సో తప్పనిసరిగా పడుకునే దానికి 2-3 గంటల ముందే ఫోన్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. నో బ్లూ స్క్రీన్ ఎక్స్పోజర్. మనం బాడీకి హైజీన్ ఎలా అంటామో స్లీప్ హైజీన్ అంటాం అనమాట. సో కాఫీ టీలు ఈవినింగ్ 5-6 కల్లా ఆపేయాలి. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అది కూడా 6 కల్లా ఆపేయాలి. ఎర్లీగా 7-7:30 కల్లా ఇంకా వీలైతే ముందే మనం డిన్నర్ ఫినిష్ చేసి 9 కల్లా బెడ్ ఎక్కేయడం అనమాట. అలా చేసి ఈవెన్ మీరు 5 o'clockకి లేండి అబ్సల్యూట్లీ ఫైన్. సో మనం డిలే చేసుకుంటూ వెళ్ళాము, 9కి పడుకున్నాం, నిద్ర రాలేదు, మళ్ళీ ఫోన్ తీసాం, టీవీ పెట్టామంటే మళ్ళీ సేమ్ స్కెడ్యూల్ మారిపోతూనే ఉంటుంది. మళ్ళీ అది 11కి 12కి 1కి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో బెడ్ అనేది ఓన్లీ నిద్రపోవడానికి అనేది గుర్తుపెట్టుకొని బెడ్ మీదకి ఫోన్ రాకుండా చూసుకోవడం, బెడ్ మీదకి ల్యాప్టాప్లు రాకుండా చూసుకోవడం, ప్రాపర్గా స్లీప్ హైజీన్ని పాటిస్తే మాత్రం డెఫినెట్గా మనం ఏదైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. రెండోది ఏదైతే అతి నిద్ర అన్నానో ఇది చాలా ఎక్కువ మందిలో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో, ఎవరైతే గురక పెడుతున్నారో వాళ్ళని కానీ గమనిస్తే వాళ్ళ మార్నింగ్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండవు అనమాట. మార్నింగ్ ఒక 6 గంటలు నిద్రపోయి లేస్తే కానీ అరే సరిగ్గా నిద్రపోలేదే, నైట్ నిద్రపోయానా లేదా, డిస్టర్బ్డ్ స్లీప్, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండని పడుకుంటూ ఉంటారు. లేదు తప్పనిసరిగా లేచి ఆఫీస్కి వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, వెళ్ళాక కూడా అక్కడ ఆఫీస్లో కూర్చొని ఇంట్రెస్టింగ్గా లేకపోతే అలా తూగుతూ ఉంటారు. కొంతమంది అయితే ఎంత ఎక్కువ అతి నిద్ర ఉంటుందంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా అలా తూగుతూనే ఉంటారు అనమాట. దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం. ఇది చాలా డేంజర్ ఇది. సో ఎవరైతే ఒబిసిటీ, స్నోరింగ్, డే టైమ్ స్లీపినెస్తో బాధపడుతున్నారో వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేసి లేని వాళ్ళకి బీపీ రావడం, అలానే అంతవరకు షుగర్ అనేది లేని వాళ్ళు కొత్తగా షుగర్ బిగిన్ అవ్వడం, హార్ట్ మీద మెదడు మీద చాలా ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు అనమాట. ఎవరైతే ఇటువంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నారో, ఊబకాయంతో విపరీతంగా గురక పెట్టడం, అలానే కూర్చొని నిద్రపోవడం, డ్రైవింగ్ చేస్తూ ఉంటే నిద్ర రావడం, ఇటువంటి సిమ్టమ్స్తో కానీ ఉంటే డెఫినెట్గా అది కొంచెం లైఫ్ థ్రెటనింగ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని మనం స్లీప్ యాప్ని అంటాం. వీళ్ళు తప్పనిసరిగా సంబంధించిన స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చాలా సింపుల్ టెస్ట్, స్లీప్ స్టడీ అంటాం. మనం ఇంట్లో నిద్రపోయినట్టుగా హాస్పిటల్లో నిద్రపోతే మనకి ఈసీజీ తీయడానికి చిన్న పరికరం పెట్టినట్టుగా, లీడ్స్ పెట్టినప్పుడు మొత్తం ఆ పరికరం మన స్లీప్ ప్యాటర్న్ రికార్డ్ చేసుకుంటుంది. గంటలో ఎన్నిసార్లు గురక పెట్టినప్పుడు ఆ గాలి ట్యూబ్ ఎన్నిసార్లు దగ్గరకు వస్తుంది, ఎన్నిసార్లు ముడుచుకుపోతుంది, ముడుచుకుపోయినప్పుడు ఆక్సిజన్ ఎంత తగ్గుతుంది,
ఆ టైంలో బ్రెయిన్ మీద హార్ట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మొత్తం మనకి రికార్డ్ అవుతుంది అనమాట. ఒకసారి ఆ టెస్ట్ అయిపోయి మార్నింగ్ 6 o'clock 7 o'clock మనం ఇంటికి వెళ్ళిపోయాక ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని అసలు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే మైల్డ్ మోడరేట్ సివియర్ కేటగిరీలో ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే చాలా సర్ప్రైజింగ్గా వాళ్ళకి ఏవైతే ఇనిషియల్ స్టేజెస్లో కానీ మనం ఐడెంటిఫై కానీ చేయగలిగితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, బరువు తగ్గి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే చాలా మందిలో ఏంటంటే ఈ ఊబకాయం వల్ల ఈ స్లీప్ యాప్ని వల్ల ఏదైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చాయో చాలా వరకు మనం రివర్స్ చేసుకోగలం. సో ఇది మాత్రం చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ అయిన జబ్బు. చాలామందికి తెలియని జబ్బు. చాలామంది ఏంటంటే ఉరగబెడుతున్నారంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు, ఎంత అదృష్టవంతుడు అనుకుంటారు. అలానే మనం ఎన్నో ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సౌండ్ వస్తుంటే కొంతమంది కూర్చోలో కూర్చొని నిద్రపోతుంటారు. మనమే వినుంటాం, ఏం అదృష్టం ఇంత సౌండ్లో కూడా నిద్రపోతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చాలా సీరియస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అనమాట. ఆ ప్రాబ్లమ్నే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. సో అటువంటిది ఉంటే మాత్రం మనకు తెలిసిన వాళ్ళు కానీ అటువంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా స్లీప్ డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మేజర్ ఏవైతే సడన్ హార్ట్ అటాక్లు, సడన్ పెరాలసిస్లు వస్తాయో వాటిని బారిన పడకుండా మనం వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళని అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.